రారండో అమ్మమ్మ ఇంటికి. ఊటీలో బొటానికల్ పార్క్ 100 ఎకరాల్లో ఉంటుందంట. ఇది ఊటీ వచ్చాం కదా, ఆ చెట్లు చూడండి ఎంత అందంగా కట్ చేశారు, కోట గోడల్లాగా ఉండే. 100 ఎకరాల్లో ఉంటుందంట ఇది. చూడండి అద్భుతంగా అచ్చం కోట గోడలు ఎలా కడతారో అలాగా ఎంత బాగున్నాయి. నిజంగా ఇలాంటి ప్రకృతి సౌందర్యాలు చూడాలంటే మన కళ్ళు ఎన్ని జన్మల పుణ్య ఫలాలు, ఎన్ని జన్మల నుంచి పుణ్యం చేసుకున్నాయో. మామూలుగా ఉందా, నేత్రానందంగా ఉంది. కటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందా. నెమలి కటింగ్ సూపర్ ఉంది. బొటానికల్ పార్క్, ఊటీలో బొటానికల్ పార్క్. గోడలు కట్టినట్టు కట్టేసి వాటర్ ఫాల్ లాగా అది 100 ఎకరాలు. ಇದು ಫಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಇಟಾಲಿಯನ್ ಗಾರ್ಡನ್, ಅದು ಮೇಸ್ ಗಾರ್ಡನ್. ಇದು ரெண்டு பார்த்துட்டு இங்கே வரணும். அது டேக் காமிட்டானா வேற வண்டி செகண்ட் பாயிண்ட் கூட்டு போறாரு. ఫ్లవర్స్ బొటానికల్ పార్క్లోనే ఫ్లవర్స్. ఆ పైన కనపడేవి టీ తోటలు, తేయాకు తోటలు. అది కూడా అది బొటానికల్ పార్క్లో ఒక. ఇది చూడండి ఎంత సూపర్ ఉందో, అద్భుతంగా ఉంది. పువ్వులు ఉన్నాయి, చాలా బాగుంది. ఇదంతా కటింగ్స్ భలే కట్ చేశారు. ఇవేంటో చామంతులు ఇవన్నీ ఆస్టర్. ఏ అచ్చం చామంతిలాగే ఉన్నాయే, భలే ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయే. ఆస్టర్స్ భలే ఉన్నాయి. మ్యారీగోల్డ్, బంతిపూలు. బంతిపూలు గోల్డ్ కలర్, రెడ్ కలర్. ఎంత బాగున్నాయి వైలెట్ పూలు, చిట్టి పూలు. అంత గెట్లా ఉంది పూలు. టీ తోటలు పైన. వీటి పేరేంటి చెప్పా? తెలీదా? ఆకులు బూరగ చెట్టు ఆకులు లాగా ఉండే. వీటిని నెట్లో కూడా చూస్తే పేరు తెలుస్తుంది. నో ప్రాబ్లం. ఎట్లా ఉంటారు? ఇది సెకండ్ స్పాట్. ఇందాక మనం చూసింది ఫస్ట్ స్పాట్, ఇది సెకండ్ స్పాట్. రకరకాల పూలు. అయితే ఇవి రోజ్ ఫ్లవర్స్ కాదు, వీటి పేర్లే తెలియదు నాకైతే. మీకు తెలిస్తే చెప్పండి. అసలు అంత అద్భుతంగా ఉన్నాయి.
ఈ బట్ట అద్భుతంగా ఉన్నాయి అసలు. ఒకటి చూసి ఒకటి చూడలేము అని అనటానికే లేదు, అంత సూపర్. వీటి పేర్లు అసలు ఏం తెలుసు? ఇది చూడండి కలర్ఫుల్గా, మెరూన్ కాదు, స్నఫ్ కలర్, వైట్, ఓ చివర బ్లూ కలర్. పూల అందాలు వెరైటీస్ చూడాలంటే ఇక్కడ మామూలుగా లేదు. మారిపోతే టైం లిమిట్ అయిపోయా, లేకపోతే సాయంత్రం దాకుండా తనివి తీరేట్లేదు. అసలు ఏందో జనం ఎక్కడ దాకా వస్తారు, అన్ని డబ్బులు పెట్టుకొని వచ్చాం కదా. అబ్బా అబ్బా, మామూలు అద్భుతాలు కాదు. టీ ఎస్టేట్స్ అసలు నిజంగా మన కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో, ఎన్ని జన్మల పుణ్యఫలం అనిపిస్తుంది. అసలు ఈ సీనరీ చూస్తుంటే దేవుడు జన్మనిచ్చినందుకు ఒక పరమార్థం దక్కిందా అనిపించింది. అసలు మామూలుగా విషయం కాదు. ఆ తోటలు, ఆ పువ్వులు, ఆ డెకరేషన్లు, అబ్బా అబ్బా అబ్బా, అసలు అద్భుతం అంటే అద్భుతం. మొత్తం ఫౌంటైన్స్, నైట్ టైం అయితే ఫౌంటైన్స్ అంతా చక్కగా వదులుతారు, లైట్లు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బ్రిడ్జి, ఇంకా దీని మీద నెక్కి చూస్తే ఇంకా మొత్తం కంప్లీట్గా కనపడుతుంది అన్నమాట. పైనుంచి బ్రిడ్జి పైనుంచి సీనరీ వ్యూ అదిరింది. దరిదాకా కొందరు వెళ్ళొద్దా రండి, అట్లేదు మళ్ళీ దేనికి వెళ్దాం.